అందరికీ షలోం. ప్రార్థన. సర్వోన్నతుడగు తండ్రి, సర్వ సృష్టికర్త, యుగయుగములు జీవించుచు ఉన్నవాడా, ఆల్ఫా ఓమెగా తండ్రి, అవునంటే అవును, కాదంటే కాదు అనువాడా, మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో వాక్యమును తండ్రి మా హృదయములో ముద్రింప చేయుటకై ఇట్లాంటి అనుకూల సమయాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడి మోచుకుడైన నజరేయుడైన యేషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సైనికుడా సాగుము, ఆత్మ ఖడ్గము పొంది శిరస వహించుము ప్రతి ఆజ్ఞకు నీవు. సైనికుడా సాగుము, ఆత్మ ఖడ్గము పొంది శిరస వహించుము ప్రతి ఆజ్ఞకు నీవు. చిరజీవము పొందగను ఆత్మచింత నింపుము, స్వాస్థ్యమును పొందగను సుకుమారము వీడుము. చిరజీవము పొందగను ఆత్మచింత నింపుము, స్వాస్థ్యమును పొందగను సుకుమారము వీడుము. విశ్వాసం విశ్వాసం భక్తంతటి కాధారం, విశ్వాసం విశ్వాసమనే డాలు ధరించు, జయ జీవితమును కొనసాగించు. విశ్వాసం విశ్వాసం భక్తంతటి కాధారం, విశ్వాసం విశ్వాసమనే డాలు ధరించు, జయ జీవితమును కొనసాగించు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం 17వ వచనం నుంచి. మరి వేగు చూచువారు ఆ వేసి వద్ద మరి ఒక ఆనవాలు వారికి చూపే క్రమంలో ఒక ప్రమాణం చేస్తారు. ఏమనంటే, మేము నిర్దోషులమగునట్లు ఈ దేశమును స్వతంత్రించుకోవడానికి వచ్చినప్పుడు మీ ఇంటికి ఎవరు కూడా రాకుండానట్లుగా ఎర్రని దారమును కిటికీకి వేలాడదీయము. నీ ఇంటి వారందరినీ, బంధువులు, అక్కలు, తమ్ముళ్ళు, తండ్రులు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ఇంటిలోనికి మరి ఉండనిమ్ము. ఇంటిలో నుంచి ఎవరైనా బయటికి వస్తే దానికి మేము వాళ్ళ ప్రాణానికి మేము ఉత్తరవాళ్ళం కాదు. ఇంటిలోని వారికి ఎవరైనా ఏమైనా అయితే మేము వారి ప్రాణానికి ఉత్తరవాదులము అని ఒక ప్రమాణాన్ని ఆవేశంతో ఈ వేగుల వారు చేసినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మా సంగతి వారికి, ఎవరైతే మమ్మల్ని తరుగుతున్నారో వారికి నీవు వెల్లడి చేస్తే, ఈ విషయాన్ని వెల్లడి చేస్తే ఈ ప్రమాణము చెల్లదు, మేము నిర్దోషులమవుతాము అని మరి ఆవేశంతో చెప్పి ఆ కొండ, దాని పక్కన ఉన్న కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ 3 దినములు వారు ఉండినట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆ వేగుల వారు ఆ 3 దినముల తర్వాత యెహోషువ దగ్గరకు వచ్చి మరి జరిగినదంతా చెప్పి, ఈ వేషని గురించి చెప్పి, మన భయం చేత ఆ దేశ నివాసులకు ధైర్యం చెడినదని మరి యెహోషువతో మరి చెప్పినట్టుగా అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం యెషువా మెస్సీయ నందు ధైర్యంగా ఉంటూ ఉంటాం. కానీ ఈ లోకములో పరిస్థితులు కొన్ని మనల్ని ఆ ధైర్యాన్ని చెడిపేసే విధముగా మనకు మరి అనేక విషయాలు ఉంటున్నాయి. కాబట్టి ఆ ధైర్యాన్ని కోల్పోకుండా మనము గట్టిగా నిలబడినట్లయితే మరి యెరికో ప్రజలు
మరి వారు ఏ విధంగా ఆ దేశాన్ని విడిచి పారిపోవాల్సి వచ్చిందో మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ మరి వారు వెంబడించినటువంటి ఆజ్ఞలు కట్టడలు 50 భయం చేత మరి వారు కూడా ఆచరించినట్లయితే అలాంటి పరిస్థితి తలెత్తకపోయేది. మన ఎడల ఏదన్నా ఈ విధంగా జరుగుతూ ఉందంటే కేవలం మనము ఆయన మాటకు తలగొక్కుకోవటమే కారణం. కాబట్టి యెహోషువ వారు ఈ దినమున నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఆయన యందు భయభక్తులు గల వారమై జీవించాలని. ఆమేన్.